హాయ్! హలో! నమస్తే. నేను మీ రజియా. ఈరోజు రెసిపీ వచ్చేసి మటర్ పలావ్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా కూడా అయిపోతుంది. అది డిన్నర్‌గా కానీ, లంచ్ బాక్స్‌గా కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు అది ఎలాగో చూద్దాం. కుక్కర్ గానీ, లేదా కడాయి గానీ పెట్టుకొని, ఇట్లా 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, పలావ్ ఆకు, చెక్క, మొగ్గ, షాజీరా, కొంచెంగా జీడిపప్పులు వేసి అవి కొంచెం ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఇవి కూడా కొంచెం వేయాక 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చి వాసన పోయే వరకు వేయించుకున్నాక ఒక హాఫ్ ఆలు అయితే వేశాను. తర్వాత ఈ గ్రీన్ పీస్ నేను అవి కాయలే తెచ్చుకొని ఒలుచుకుంటాను ఇట్లా ఫ్రెష్‌గా. ఈ సీజన్‌లో బాగా దొరుకుతాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. నేనైతే 1 కప్ రైస్‌కి 1 ½ గ్లాస్ దాకా వాటర్ అయితే పోసానండి. ఇగ వాటర్ మరుగుతున్నప్పుడు దానికి తగినంత సాల్ట్, సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన పుదీనా వేసి జస్ట్ పించ్ సాల్ట్ వేసుకొని, షాహీ బిర్యానీ మసాలా ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకొని, మీరు బాస్మతి రైస్ అయితే బాస్మతి రైస్, లేదంటే నార్మల్ రైస్ అయితే నార్మల్ రైస్ నానబెట్టుకొని అవైతే బాగా వాష్ చేసి అయితే ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఒక 2 విజిల్స్ అయితే వస్తే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా, ఈజీగా ఉండే మటర్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. అసలు పొగలు కక్కుతూ ఆ స్మెల్ సూపర్ ఉంటుందండి. ఆ గ్రీన్ పీసు నోట్లో తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌లో అన్నీ ఇలా సింపుల్‌గా, ఈజీగా, టేస్టీగా, హెల్తీగా ఉండే రెసిపీసే ఉంటాయండి. ఒకసారి నా వీడియోస్ అన్నీ చెక్ చేయండి. నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు గనక కింద ఉన్న బెల్ ఐకాన్‌లో ఆల్ అని క్లిక్ చేశారంటే నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది. Bye bye.